హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ, డీఆర్ అరియర్స్ 6 విడతలు ఇంకనూ జమ కాని వారెవరైనా ఉన్నట్లయితే పని చేస్తే వెంటనే జమ అవుతాయి అంటూ అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్న వేళ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఖాతాల్లోకి డీఏ, డీఆర్ బకాయిలు జమ అవుతుండడం పండుగ జోష్‌ను రెట్టింపు చేసిందనే చెప్పాలి. అయితే ఈ బకాయిల చెల్లింపులకు సంబంధించి ప్రస్తుతం ఉద్యోగ వర్గాల్లో ఒక చిన్నపాటి గందరగోళం నెలకొంది. కొందరికి 3 విడతల సొమ్ము మాత్రమే జమ కాగా, మరికొందరికి 6 విడతలు ఒకేసారి క్రెడిట్ అయ్యాయి. అసలు అందరికీ ఈ 6 విడతలు వస్తాయా? లేక కొందరికే వస్తాయా? అనే ప్రశ్నల సమగ్ర వివరణ మరియు ప్రతి అంశం వెనుక ఉన్న సాంకేతిక కారణాలను మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాము. తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇది కేవలం డబ్బు జమ కావడం మాత్రమే కాదు. ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న హక్కుల సాధన కూడా. ప్రస్తుతం జరుగుతున్న డీఏ అరియర్స్ చెల్లింపుల ప్రక్రియను గమనిస్తే కొందరికి సంతోషం, మరికొందరికి ఆనందం అని కనిపిస్తుంది. సో, ఏకకాలంలో 6 విడతలు పడినటువంటి వారు అంటే ఒకేసారి 6 విడతలు ఈ అరియర్ అమౌంట్ జమ అయిన వారు సంతోషంగా పండుగ పనుల్లో మునిగిపోగా కేవలం 3 విడతలే పడిన వారు లేదా ఇంకా నిధులు రాని వారు తమ పరిస్థితి ఏంటా అని ఆరాధిస్తూ ఉన్నారు. నిజానికి ఈ బకాయిల వెనుక ఒక పెద్ద చరిత్రే ఉంది. జూలై 2018 నాటి డీఏను గత ప్రభుత్వం జనవరి 2021 నుండి నగదు రూపంలో మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో సుమారు 30 నెలల పాటు పేరుకుపోయినటువంటి బకాయిలను ఉద్యోగులకు భారం కాకుండా 3 సమాన భాగాలుగా విభజించి చెల్లించాలని నిర్ణయించారు. దీని ప్రకారంగా మొదటి విడత జూలై 1, 2018 నుండి 30 ఏప్రిల్ 2019 వరకు, అలాగే రెండవ విడత మే 1, 2019 నుండి ఫిబ్రవరి 28, 2020 వరకు, మూడో విడత వచ్చేసి మార్చి 1, 2020 నుండి డిసెంబర్ 31, 2020 వరకు 3 ఇన్‌స్టాల్‌మెంట్లుగా బిల్లులు పెట్టడం జరిగింది. ఇక రెండో డీఏ విషయానికే వస్తే 2019 జనవరికి సంబంధించిన బకాయిలను కూడా ఇదే పద్ధతిలో మరో 3 విడతలుగా విభజించారు. అంటే జూలై 2021 నుండి నగదు రూపంలో ఇచ్చేలాగా నిర్ణయించి, దీనిని కూడా 30 నెలల కాలపరిమితికి 3 భాగాలు చేశారు. ఇందులో మొదటిది జనవరి 1, 2019 నుండి 31 అక్టోబర్ 2019 వరకు. రెండవది నవంబర్ 1, 2019 నుండి ఆగస్టు 31, 2020 వరకు. మూడోది నవంబర్ సెప్టెంబర్ 1, 2020 నుండి జూన్ 30, 2021 వరకు ఉన్నాయి. వెరసి 2018 జూలై డీఏ ఈ 3 విడతలు మరియు 2019 జనవరి డీఏ అంటే 3 విడతలు కలిపి మొత్తం 6 విడతల్లో అంటే సుమారుగా 60 నెలల కాలానికి సంబంధించిన బకాయిల బిల్లులనైతే సిద్ధం చేశారు. ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. సో, అరియర్స్ అమౌంట్స్ అవన్నీ కూడా మనకు 2019కి సంబంధించిన అరియర్ అమౌంటు ఇవన్నీ గూడా మనకు స్క్రీన్ పైన టేబుల్‌లో చూడొచ్చు. సో, గతంలో ఇచ్చిన జీపీఎఫ్ మరియు జెడ్పీపీఎఫ్ ఉద్యోగులకు మొదటి 30 నెలల బకాయిలను వారి పీఎఫ్ ఖాతాల్లో 2 ఏళ్ల క్రితమే జమ చేసినప్పటికీ నగదు రూపంలో అందించాల్సిన సీపీఎస్ మరియు పెన్షనర్లకు ఉద్యోగులు మరియు పెన్షనర్లకు మాత్రం అది పెండింగ్‌లోనే ఉండిపోయింది. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం ట్రెజరీల నుండి నిధులు విడుదలవుతున్న క్రమంలో చాలామంది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఒకేసారి 6 ఇన్‌స్టాల్‌మెంట్లు జమ కావడం విశేషం. బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను గమనిస్తే ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ నుండి వరుసగా రూ. 8,324, అలాగే రెండో విడత మొదటి విడత రూ. 8,324, రెండో విడత రూ. 8,708, మూడో విడత రూ. 8,910, నాలుగో విడత రూ. 8,420, ఐదో విడత రూ. 8,848, ఆరో విడత రూ. 8,640 వంటి మొత్తాలు వేర్వేరుగా గానీ, ఒకేసారి గానీ క్రెడిట్ అవుతున్నాయి. ఇది ఆయా ఉద్యోగుల గ్రేడ్ పే మరియు బేసిక్ పే పైన ఆధారపడి అయితే ఉంటాయన్నమాట.
మరి కొద్దిమందికి మాత్రమే 6 విడతలు రావడానికి ప్రధాన కారణం ఏమిటి? సో, అంటే కొద్దిమందికి మాత్రమే 6 విడతలు ఒకేసారి జమయ్యాయి. దానికి కారణం ఏమిటి అన్నట్టు చూసుకున్నట్లయితే గతంలో బిల్లులు పెట్టే సమయంలో కొందరు డీడీఓలు 2018 మరియు 2019 2 డీఏ అరియర్‌లను కలిపి ఒకేసారి ప్రాసెస్ చేశారు. దీనివల్ల టెక్నికల్‌గా అవి ఒకే బిల్ నంబర్ కిందకి వచ్చి ఇప్పుడు ఒకేసారి విడుదలయ్యాయి. మరి మిగిలిన వారికి ఎందుకు కేవలం 3 విడతలే వచ్చాయి? లేదా అసలు ఎందుకు రాలేదు అనే సందేహాలకు సాంకేతిక కారణాలు లేకపోలేదు ఉన్నాయి. కొన్ని చోట్ల డీడీఓలు సకాలంలో బిల్లులు సబ్మిట్ చేయకపోవడం వల్ల సిపిఎస్ ఉద్యోగులకు అరియర్స్ జమ కాలేదు. మరికొన్ని చోట్ల బిల్లులు పెట్టినప్పటికీ ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత మార్చి 31 తర్వాత ఆ బిల్లులను సాఫ్ట్‌వేర్‌లో రీడైరెక్ట్ చేయాల్సి ఉంటుంది. 2022 ఏప్రిల్‌లో ఖజానా అధికారులు ఈ రీడైరెక్షన్ ప్రక్రియను సరిగ్గా చేయకపోవడం వల్ల వేలాది బిల్లులు సిస్టమ్‌లో రిజెక్ట్ అయ్యాయి. ఆ రిజెక్ట్ అయిన బిల్లులను మళ్ళీ సబ్మిట్ చేయడానికి సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ఆప్షన్ లేకపోవడంతో ఆ బకాయిలు నిలిచిపోయాయి. ఈ సమస్యలను గుర్తించిన ఉద్యోగ సంఘాలు జిల్లా మరియు రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాయి. దీనిపై రాష్ట్ర సంఘాల నుంచి వచ్చిన వివరణ ఉద్యోగులకు పెద్ద ఊరటనిస్తోంది. ప్రస్తుతం నిధుల విడుదల ఫిఫో అంటే ఫస్ట్ ఇన్, ఫస్ట్ ఔట్ అనే పద్ధతిలో జరుగుతోంది. అంటే ట్రెజరీలో ఏ బిల్ నంబర్ ముందుగా ఆమోదం పొందితే ఆ నగదు ముందుగా జమ అవుతుంది. సాయంత్రం కల్లా ప్రాసెస్ పూర్తవుతుంది. ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అంటే ఇంకా ఎవరికైనా జమ కాని వారు ఉన్నా లేదా 3 ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంటే జమ అయినా సరే వారందరికీ ఈరోజు సాయంత్రం కల్లా నగదు అనేది జమ అవుతుందనమాట ఖచ్చితంగా. 6 విడతలకు సంబంధించిన బకాయిలు అందుతాయి అని సంఘం నేతలు భరోసా ఇస్తున్నారు. సుమారు 6 సంవత్సరాల నిరీక్షణ తర్వాత తమ కష్టార్జితం పండుగ పూట చేతికి అందడంతో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్లు కుటుంబాలలో సంక్రాంతి కాంతి మరింత ప్రకాశిస్తోంది. సో, ఇది నిజంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక తీపి కబురు మరియు ప్రభుత్వం ఇచ్చిన గొప్ప పండుగ కానుక అనే చెప్పాలి. కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు దాదాపుగా ఇప్పటికే చాలామందికి కూడా వారికి రావాల్సిన 6 విడతల డీఏ అరియర్ అమౌంట్ అనేది ఉద్యోగులకు, పెన్షనర్లకు దాదాపుగా 3,00,000 మంది పెన్షనర్సు, 3,00,000కు పైగా ఉద్యోగులకు ఈ లబ్ధి అయితే చేకూరిందనమాట. సో, ఇంకా ఎవరైనా అక్కడక్కడ పెండింగ్ ఉన్నట్లయితే వారికి ఈరోజు సాయంత్రం కల్లా జమ అవుతుంది. అలాగే పోలీసు శాఖలో ఉన్న పోలీసు సోదరులకు ఎస్ఎల్‌సి సరెండర్ లీవ్స్ కూడా అమౌంట్ అయితే క్రెడిట్ అవుతున్నది. చెక్ చేసుకోగలరు. సో, ఇదే విధంగా ఉద్యోగ పెన్షన్‌కి సంబంధించి ఉన్నటువంటి మిగతా బకాయిలైతే ఉన్నాయో వాటిని కూడా ప్రభుత్వం ఈ విధంగా త్వరితగతిన విడుదల చేయాలి అనైతే భావిస్తూ ఉన్నారు. సో, దీనిపైన ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే వెంటనే మన ఛానల్ ద్వారా అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.